everyone, welcome back to my channel. మనకి రిక్రూట్మెంట్ ఆఫ్ కానిస్టేబుల్ ఫైర్ అంటే ఫైర్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ పోస్టులు అయితే భర్తీ చేశారు. సో దీనికి కేవలం ఇంటర్ అర్హత ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడాను మనకి సెప్టెంబర్ 30 లోపు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చండి. సో దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. చివరి వరకు అయితే చూడండి. మీకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అండ్ ఆల్సో నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేసి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. మీకు కాకపోయినా వాళ్ళకైనా యూజ్ అవుతుంది కదా, సో ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్, జాబ్ మేళస్, ఇంటర్వ్యూ డేట్స్ ఇలాంటివన్నీ పోస్ట్ చేస్తుంటాము. సో మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో అందులో కూడా జాయిన్ అయితే వెళ్ళిపోండి. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చూడండి, రిక్రూట్మెంట్ ఆఫ్ కానిస్టేబుల్ ఫైర్ అని ఇచ్చారు కదా. సో డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్స్, క్లోజింగ్ డేట్స్ అయితే ఇచ్చారు ఇక్కడ. సో డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు ఆగస్టు 31న స్టార్ట్ అయ్యింది అండ్ సెప్టెంబరు 30 వరకు అయితే ఉంటుంది మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి. సో అది అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ మేల్ ఇండియన్ సిటిజన్స్ ఫర్ ఫిల్లింగ్ అప్ ద టెంపరరీ పోస్ట్ ఇన్ కానిస్టేబుల్ ఫైర్. ఇది సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సు ఇన్ ద పే లెవెల్ 3 అని ఇచ్చి ఇక్కడ మనకి శాలరీ ఎంత ఇస్తారో కూడా మెన్షన్ చేశారు. స్టార్టింగ్ శాలరీ 21,700 నుంచి 69,000 వరకు అయితే శాలరీ ఇస్తారు. విత్ క్వార్టర్స్, మెడికల్ ఇలాంటివంతా కూడా కొంచెం అదర్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. సో అది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే ఇక్కడ అప్లికేషన్స్ చూడండి, అప్లికేషన్స్ విల్ బీ యాక్సెప్టెడ్ త్రూ ఆన్లైన్ మోడ్ ఓన్లీ మనకి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలని అయితే చెప్తున్నారు. సో మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్ట్లు కూడా ఉంటాయి. ఎలా అంటే పిఈటి, పిఎస్టి అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషను అండ్ ఆల్సో రిటర్న్ ఎగ్జామినేషను అండ్ మెడికల్ ఎగ్జామినేషను అండ్ రివ్యూ మెడికల్. సో ఇవన్నీ కూడా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి సిబిటి టెస్ట్ అనేది ఉంటుంది, ఒక టెస్ట్ అనేది పెడతారు. సో అందులో క్వాలిఫై అయిన తర్వాత మెడికల్ టెస్ట్, పిఎస్టి టెస్ట్ అండ్ ఆల్సో ఇవన్నీ కూడా ఉంటాయి మనకి. సో అది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడైతే చూడండి, ఇక్కడ స్టేట్ వైజ్గా మనకి వేకెన్సీ లిస్ట్ అయితే ఇచ్చారు. చూడండి ఇవన్నీ స్టేట్ వైజ్గా ఒక్కొక్క స్టేట్కి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయో అన్నీ కూడా ఎంటైర్ స్టేట్. సో చూడండి ఎంటైర్ స్టేట్ మొత్తం స్టేట్ వైజ్గా ఉన్న పోస్టులు ఇవి. సో ఇవి మీ స్టేట్ ఏ స్టేట్ అవుతుంది అంటే మీ రాష్ట్రం ఏ రాష్ట్రమో వాళ్ళు మీ రాష్ట్రంలో ఉండే పోస్టులు అయితే చూసుకోండి. సో ఇది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇచ్చారు. చూడండి, ది క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ పాస్డ్ 12th క్లాస్ ఈక్వివలెంట్ క్వాలిఫికేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్. ఇక్కడైతే మనకి ఇచ్చారు కదా, ది క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ పాస్డ్ 12th క్లాస్ అని అయితే ఇచ్చారు. అండ్ ఆల్సో రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, బోర్డ్ ఆర్ యూనివర్సిటీ విత్ సైన్స్ సబ్జెక్టు లేదా ఆర్ బిఫోర్ అంటే మనకి క్లోజింగ్ డేట్ అయ్యేసరికి ఇప్పుడు అంటే సెప్టెంబర్ 30 లోపు క్లోజింగ్ డేట్ కదా. సో ఈ క్లోజింగ్ డేట్ అయ్యే లోపు మీ ఇంటర్ అనేది అయిపోవాలి. ఇంటర్లో విత్ సైన్స్ సబ్జెక్టు. సో మనకి సైన్స్, బాటనీ, జువాలజీ ఉండాలి లేదా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వీళ్ళైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. సో అది మెయిన్ సబ్జెక్ట్స్. అండ్ ఆల్సో ఇక్కడ ఏజ్ లిమిట్ ఇచ్చారు చూడండి, 18 to 23 years యాజ్ ఆన్ ద క్లోజింగ్ డేట్ ఆఫ్ రిసిప్ట్ అండ్ ద ఆన్లైన్ అప్లికేషన్స్ ఫ్రమ్ అనేది ఇచ్చారు. సో మనకి ఏంటంటే 18 to 23 years అయితే ఏజ్ అయితే ఇచ్చారు. అండ్ ఆల్సో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో మనకి వీళ్ళు ఇచ్చిన డేట్కి ఎప్పుడు సెప్టెంబర్ 30కి ఆన్లైన్లో అప్లికేషను ఎండింగ్ డే కదా. సో ఆ ఎండింగ్ డేకి మనకి మెయిన్ ఆ ఏజ్ కరెక్ట్గా సరిపోవాలి. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే బార్న్ ఇక్కడ ఇచ్చారు
2001 2006లో మధ్యన పుట్టిన వాళ్ళకి మెయిన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. సో ఏజ్ రిలాక్సేషన్తో కలుపుకొని మనకి మినిమం 2001 నుంచి 2010 వరకు ఎవరైనా సరే పుట్టిన వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఇచ్చారు చూడండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఇచ్చారు, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 ఇయర్స్, చిల్డ్రన్ అండ్ డిపెండెడ్ ఆన్ ఉంటారు కదా వాళ్ళకి ఒక్కొక్క అన్రిజర్వ్డ్ ఓబీసీ ఎస్టీ వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏజ్ అయితే ఇచ్చారు. 5 ఇయర్స్, 8 ఇయర్స్, 10 ఇయర్స్ అని. సో అది మినిమం ఏంటంటే 18 ఇయర్స్ నుంచి 26 ఇయర్స్ వరకు ఉంది ఓబీసీ వాళ్ళకి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏంటంటే 28 ఇయర్స్ వరకు అయితే ఉంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 26. సో ఇది మెయిన్ ఏజ్ రిలాక్సేషన్ అయితే. అండ్ నెక్స్ట్ ఇక్కడ వీళ్ళు అప్లికేషన్ ఫీ అనేది మెన్షన్ చేశారు. ఫీ పేబాల్ వచ్చేసరికి 100 రూపీస్. క్యాండిడేట్స్ బిలాంగ్ టు షెడ్యూల్ క్యాస్ట్, ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి, ఎక్స్ సర్వీస్ వాళ్ళకి ఎలిజిబుల్ ఫర్ అ రిజర్వేషన్ యాజ్ ఎగ్జాంప్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ ఫీ అనేది ఇచ్చారు. సో ఏంటంటే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ వాళ్ళకి ఇది పేమెంట్ అయితే లేదు, మనకి అప్లికేషన్ ఫీ అయితే లేదు. నార్మల్గా ఓబీసీ వాళ్ళకి, అన్రిజర్వ్డ్ వాళ్ళకి, ఓసీ వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళకైతే పేమెంట్ 100 రూపీస్ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. సో అది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఫీ క్యాన్ బి పెయిడ్ బై ద క్యాండిడేట్స్ అప్ టు 30/9/2024 లాస్ట్ మిడ్ నైట్ వరకు అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇంకా ఏదైనా కరప్షన్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే మనకి ఏంటంటే అక్టోబర్ 2 వరకు అయితే ఉంటుంది. సో ఇవి మెయిన్ వీళ్ళైతే మెన్షన్ చేశారు. దీనికైతే ఎగ్జామ్ అయితే ఉంటుంది కదా. సో ఆ ఎగ్జామ్ యొక్క సిలబస్ కూడా ఇక్కడ వీళ్ళు ఇచ్చారు చూడండి. పార్ట్, సబ్జెక్టు, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, మ్యాక్సిమం మార్క్, డ్యూరేషన్ ఆఫ్ టైం ఇచ్చారు. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే పార్ట్ ఏలో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 మార్క్స్, 25 క్వశ్చన్స్, 25 మార్క్స్ అంట. అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్, 25 మార్క్స్. అండ్ ఆల్సో ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అంటే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మ్యాథ్స్ ఉంటుంది కదా, ఆ మ్యాథ్స్ అనేది మనకు ఉంటుంది. సో అవి ఒక 25 మార్క్స్. ఇంగ్లీష్ అండ్ హిందీ 25 మార్క్స్. టోటల్గా మనకి ఇక్కడ 100 మార్క్స్కి ఎగ్జామ్ అనేది పెడతారు. 120 మినిట్స్ అయితే టైం అనేది ఉంటుంది. సో ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయితే తర్వాత మీకు పీఈటీ, మెడికల్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవన్నీ అయితే ఉంటాయి. సో అది కాబట్టి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఈ డేట్ లోపల అనేది అప్లై అనేది చేసుకోండి మీరు. నేను కింద డిస్క్రిప్షన్లో వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.